అందరికీ నమస్తే అండి. ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, రాజధాని పరిధిలో మంగళగిరి నియోజకవర్గంలోని నీరుకొండ మీద దాదాపుగా 600 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని స్థాపించడానికి, అలాగే దాన్ని ఆనుకొని ఆ చుట్టుపక్కల ఒక 10 ఎకరాల్లో 10 ఎకరాలు పెడతారో లేదంటే అంతకంటే తగ్గుతుందో తెలియదు, కానీ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, అలాగే ఎన్టీఆర్ గారికి సంబంధించిన మ్యూజియం ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అంటే 600 అడుగులు ఎత్తు అంటే ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అదే అవుద్ది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఏదంటే మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి చెప్పుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఎంత 597 అడుగులు అది. ఆ తర్వాత స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ చైనాలో ఉంది, 420 అడుగులు. ఆ తర్వాత మయన్మార్లో లేఖ్యాన్ సెఖ్యా అని ఒక స్టాట్యూ ఉంది, 381 అడుగులు. సో ఇక్కడ 600 అడుగులతో ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారంటే ప్రపంచంలో ఇదే ఎత్తైన విగ్రహం అవుద్దన్నమాట. సో దానికి సంబంధించి అసలు ఎంత ఖర్చు అవుద్ది, మనం ఏం తీసుకోవాలి, ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎన్ని నెలల్లో ఎన్ని సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయొచ్చు, ఈ మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి ఆ వర్క్ అంతా కూడా సీఎం గారు నారాయణ గారికి అప్పచెప్పారు. నారాయణ గారు దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేయమని కొన్ని సంస్థలు, ఆ కన్సల్టెన్సీ సంస్థలతో కూడా భేటీ అయ్యారు. వాళ్ళు డిపిఆర్ తయారు చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తూ బడ్జెట్ ఇస్తూనే ఆ విగ్రహం ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళ ఊహ ఒక తగ్గట్టు ఆ విగ్రహం ఎలా ఉండాలి, ఆ మ్యూజియంలో ఏమేమి పెడితే బాగుంటుంది అనేది వాళ్ళ ఐడియాలజీ ఇస్తే దానిలో ఏది బెస్ట్ అయితే అది సీఎం గారు ఫైనల్ చేస్తారనమాట. అంటే మేబీ ఈ ప్రొసీజర్, ఈ డిపిఆర్ ఫైనల్ అయ్యి ఈ మొత్తం ఫైనల్ అయ్యేసరికి ఒక 6 నెలలు పట్టచ్చు, 6 నెలల టైం పట్టచ్చు. అక్కడ నుంచి విగ్రహం ప్రభుత్వ ధనంతో పెట్టాలా, లేదా పబ్లిక్ నుంచి ఏమైనా సహకారం తీసుకోవాలా, లేదంటే ఎక్కడి నుంచైనా ఫండింగ్ తీసుకోవాలా అనేది కూడా చూస్తున్నారు. సో దాన్ని బట్టి సుమారుగా ఒక 500 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత డబ్బు ప్రభుత్వం పెడితే మళ్ళీ విమర్శలు రావచ్చు. విగ్రహానికి అంత తగలెట్టడం, ఇప్పుడు ఖజానా అటు ఇటుగా ఉన్నప్పుడు, అప్పులు పాలు అవుతున్నప్పుడు అంత తగలెట్టడం అవసరమైన విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చినప్పటికీ ముందుకు వెళ్తే, ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద ఎవరికి వ్యతిరేకత ఉండదు. అందులోకి రాజధానికి చిహ్నంగా అది ఉండిపోద్ది. అమరావతి ఎన్టీఆర్ గారు అంటే ఇండియాలో అందరికీ తెలుసు, ప్లస్ ఇతర దేశాల్లో కూడా నటన మీద, సినిమాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. సో పెద్దగా వ్యతిరేకత అనేది రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారిని విమర్శించరు, అంతవరకు వెళ్ళరు. ఆ పేరు చెప్పుకొని ఏమన్నా టీడీపీనో ప్రభుత్వాన్నో కూటమినో విమర్శిస్తే విమర్శించాలి కాక. అందుకే అన్ని మార్గాల్లో చూస్తున్నారు. అసలు దీని మీద ఎంత బడ్జెట్ అవుద్ది, అసలు విగ్రహం పెడితే ఎలా ఉంటుంది, దీనికి విమర్శలు ఏమొస్తాయి, రాజకీయంగా దీన్ని ఎలా మనం వాడుకోవచ్చు, ఇదంతా కూడా ఆలోచించి ఒక 6 నెలల్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఇప్పటికైతే మాత్రం సీఎం గారి మైండ్లో ఆలోచన వచ్చింది, దాన్ని నారాయణ గారికి చెప్పారు. నారాయణ గారు డిపిఆర్లు సిద్ధం చేయమని కన్సల్టెన్సీలతో నిన్న భేటీ అయ్యారు. అక్కడ వరకు ఫైనల్ అనమాట. సో అది పెట్టిన తర్వాత దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మనం మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. థ్యాంక్ యూ. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన లడ్డూపల్లెం యాడ్ చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే మనం ప్రమోట్ చేస్తాం అనమాట. ఎందుకు ప్రమోట్ చేస్తామంటే ప్యూర్లీ ఆర్గానిక్గా రాగి, సజ్జ, జొన్న వంటి మల్టీ మిల్లెట్స్, అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితోనూ, అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీతోనూ ఇలా రకరకాల లడ్డూలు చేసి చాలా ఇస్తున్నారనమాట. హై క్వాలిటీ అండ్ హైజీనిక్గా చేస్తున్నారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా మీరు బుక్ చేసి చూడండి. మొదట్లో ప్యాకింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఇప్పుడు చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది అనమాట. అలాగే పౌడర్స్ కూడా, ప్రోటీన్ పౌడర్ అని, అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, ఇలా ఇది ఒకటి పౌడర్ ఒకటి ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి, మురుగులు, పూసలు అవి ఇవి ఉన్నాయి. సో వీలైతే ఒకసారి లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి. లేదా 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేయవచ్చు.